Damn it. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి వినుకొండలో జరిగిన ఉదంతాన్ని బేస్ చేసుకొని శవ రాజకీయాలకి తెర తీస్తున్నాడు అనేది ఇప్పుడు రాష్ట్రం అంతటా హల్చల్ చేస్తూ ఉన్న వార్త. నిజంగానే జగన్మోహన్ రెడ్డి వినుకొండ ఆ కార్యకర్తని పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటం అనే దాన్ని కానీ, లేకపోతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానికి ఈ లేఖ రాయటం కానీ, లేదు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగటానికి కానీ ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ వినుకొండలో జరిగిన ఉదంతాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తలు అమానవీయంగా అమానుషంగా దాడి చేసేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే 300కు పైచిలకు ఇలాంటి ఉదంతాలు జరిగాయి. 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారదోలేశారు. వాళ్ళందరూ తలదాచుకోవటానికి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయారు అనే ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతోంది. ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా ఘోర పరాభవం చెందిన తర్వాత 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిన తర్వాత ఆయన కూడా బయటకు రావటానికి ఓదార్పు యాత్రల పేరుతోటో మరో యాత్రల పేరుతోటో ప్రజల మధ్యకు రావటానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నట్టుగా గతంలో వార్తలు చూశాం. ఇక వినుకొండ ఉదంతాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి నిజంగానే సింహం జూలు విదిల్చి బయటకు వచ్చినట్టుగా, అంటే ఇంతకుముందు ఆయనే చెప్పేవాడు సింహం సింగిల్ గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు, నన్ను ఏమీ చెయ్యలేరు అని. కానీ ఏం జరిగిందో అందరం చూసాం. కానీ ఇప్పుడు ఆ సింహం ఒక శవ రాజకీయాలు చేయటానికి బయటకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు అందరూ బాధపడుతున్న అంశం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని వేసిన పథకాలు ఈ శవ రాజకీయాలేనా? నిజంగానే ఈ శవాల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆడబోతూ ఉన్నాడా? ఇంతకు ముందు ఎన్నికల సమయంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డదిడ్డంగా నిర్వహించేసి కొంతమంది చనిపోతే ఇదిగో మీ శవాన్ని కొంచెం అప్పించారంటే మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి వస్తాం అని అబాసుపాలైన సంగతులు కూడా మనం చూసాం. కాకపోతే ఇలాగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికార మార్పిడి జరగగానే విపక్షంలో ఉన్న వాళ్ళందరూ అధికారంలోకి రాగానే కొన్ని ఉదంతాలు జరగటం అనేది పరిపాటి అయిపోయింది. అది చాలా దురదృష్టకరమైన సంగతి అయినప్పటికీ గాను ఇంతకు ముందు వాళ్ళు చేసిన పనుల మూలంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వినుకొండలో జరిగిన ఉదంతానికి రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. అవటానికి ఇప్పుడు ఆ చంపిన వ్యక్తి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తే అయ్యుండొచ్చు. కాకపోతే కొన్నాళ్ల కిందటి వరకు జగన్మోహన్ రెడ్డి అంటే వీరాభిమానిగా ఉన్న ఆ వ్యక్తులందరూ అప్పట్లో జరిగిన కొన్ని ఉదంతాల మూలంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే ఈ పథకాన్ని, అంటే ఈ హత్యా పథకాన్ని ముందుగానే రచించుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు అని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ ఉదంతం అయితే ఒకటి జరిగింది. కానీ ఇందులో పాల్గొన్న జలానీ గాని రషీద్ గాని ఒకళ్ళు ఇప్పుడు లేకపోయినప్పటికీ, రషీద్ చనిపోయినప్పటికీ గాను ఇంతకు ముందు ఈ రషీద్ చేసిన పనులు కూడా ఈ జలానీ చేసిన పనుల కంటే ఏమాత్రం తీసిపోయే ఏం కాదు. వాటన్నిటికీ బాగా హర్ట్ అయిన జలానీయే ఇప్పుడు రషీద్ ని అంతమొందించే ప్లాన్ చేశాడు. కత్తి తీసుకొని అతన్ని అంతమొందించడం కూడా జరిగింది. కానీ ఇలాంటి ఒక దురదృష్టకరమైన సంఘటనలు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా అంటే, మాచర్లలో మనం చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన చంద్రయ్యను గొంతు ఎలా కోసి జగన్మోహన్ రెడ్డికి జై అని అంటే వదిలేస్తాను అని అన్నా కూడా మరి ఆ చంద్రయ్య జై చంద్రబాబు అనే చచ్చిపోయాడు ఆ రోజున. అలాంటి ఒక కార్యకర్తలు ఎవరైనా చచ్చిపోతే పరామర్శించడానికి వెళ్ళొచ్చు, మరొకటి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఒక అన్వాంటెడ్ సంఘటన ఒకటి జరిగింది. ఇది కక్షా కార్పణ్యాలతోటి ప్రత్యేకంగా ఇది కొన్ని పర్సనల్ కారణాలతోటి జరిగిన ఉదంతం అయినప్పటికీ దీన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజకీయం చేయబోతూ ఉన్నాడు.
శవ రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే అని ఎప్పుడు పరిపాటిగానే చెప్తూ ఉంటారు ఈ తెలుగుదేశం నాయకులు. అయినప్పటికీ గాను ఎలాంటి ఉదాంతాలని మనం వెలుగులోకి తీసుకొని రావాలి, నిజంగానే ఈ చచ్చిపోయిన వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు, కానీ చంపిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండొచ్చు, కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులుగానే ఉన్న సమయంలో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం చూపించిన వ్యక్తులే. అలనాడు ఈ రషీద్ జలాని ఇంట్లో సాగించిన ఒక విచిత్రమైన పరిస్థితుల్ని బేస్ చేసుకుని జలాని వీళ్ళతోటి విభేదించి బయటకు రావటం జరిగింది. అదును చూసుకుని ఈ రోజు ఆ పని చేసి ఉండొచ్చేమో, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే, నన్ను ఎలాగైనా కాపాడుతుంది అనే ఒక కారణానికి ఆయన చేసినట్టుగా ఏమీ కనిపించటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వ్యక్తుల్ని చేర్చుకునేటప్పుడు, ఎందుకంటే ఈ ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఈ పార్టీలోంచి కొంతమంది ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి కొంతమంది ఈ పార్టీలోకి వెళ్తుంటారు. ఇలాంటి కార్యకర్తలందరినీ చేర్చుకుని విపక్షంలో ఉన్న వాళ్ళైతే అధికార పక్షం మీద ఏం నమ్మకం లేక ఇదిగో వీళ్ళందరూ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పడానికి అక్కడ ఉండే పెద్ద నాయకులు వీళ్ళకి మెడలో కండవలేసి మరీ ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఒకే ఎలక్షన్ కి ఒక వ్యక్తి ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి 3-4 సార్లు మారిన ఉదంతాలు కూడా బోల్డ్ ఉన్నాయి. కాకపోతే చేర్చుకునేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు నిజంగా ఎలాంటి వ్యక్తులు అని చూసుకొని చేర్చుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉన్నప్పటికీ గాను వీళ్ళు అలాంటి పనులు ఏమీ చేయడం లేదు. వీళ్ళకు తోచింది చేయటం, ఇదిగో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకేం సంబంధం లేదు అని చెప్పటం తప్ప, ముందుగానే వెరిఫై చేసుకుని ఈ జిలానీని గనక పార్టీలో చేర్చుకుని ఉంటేనో, లేకపోతే ఆనాడే రిజెక్ట్ చేసి వద్దులే బాబు నువ్వు దూరంగానే ఉండు మా పార్టీకి అని చెప్పుకుని ఉంటేనో ఇలాంటి ఒక అపవాదు ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి వచ్చిండేది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రేరేపించి ఇలాంటివి ఏమీ చేయకపోయినప్పటికీ అధికార మార్పిడి జరిగిన తర్వాత కొన్ని చోట్ల ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని కార్యకర్తలు గాని చేసిన మంచి ఓవర్ యాక్షన్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల ఉదంతాలు జరిగాయి. నిజంగా అలాంటి ఉదంతానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఉంటే ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం నాకు కూడా 40% ఓట్లు వచ్చాయి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా నిలబడటం కోసమో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసమో చేస్తుంటే బాగానే ఉండేది. కానీ ఇందులో ఈ ఉదంతం కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించేటప్పటికి దాని మీద అంటే శవాల మీద పేలాలు ఏరుకుంటానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు అనే లాంటి మ్యాటర్లన్నీ ఇప్పుడు ఆయన మీద ఆపాదించబడుతూ ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వేటికి వెరిపోయేవాడు లాగా ఏం కనిపించటం లేదు. ఇది విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ సంపాదించి అప్పుడు ఏమైనా కొన్ని పర్సనల్ మ్యాటర్లు ఏమైనా మాట్లాడుకుంటాడేమో.